కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చిందని మరో జన్మ ఎత్తినా వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు మల్కాజ్గిరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్. కాంగ్రెస్ హామీలిస్తుంటే ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా వీటి అమలు సాధ్యం కాదని తాను మొత్తుకున్నానని, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారన్నారు. ఆ స్థాయికి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే 2 లక్షల కోట్లు కావాలని, కానీ రాష్ట్రంలో అదనంగా 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు ఎలా సాధ్యమో ఆలోచించాలన్నారు ఈటెల. అనుకుంటాం మనం, కానీ ఇవన్నీ గ్యాపులు ఎప్పుడో ఒకనాడు మనకు కూడా ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ సమాజం చల్లగా ఉండాలి అంటే డెఫినెట్ గా ఈ డిస్పారిటీస్ పోవాలి, ఈ అంతరాలు పోవాలి. అందుకనే పేదవాళ్లకు 4 కోట్ల ఇల్లు కట్టించండి. రేపు నేను ఒక నిర్ణయం చేసిన మోడీ గారు, ఏ రాష్ట్రాలైతే మా స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా ఆచరించవో నేరుగా మేమే ఆ పని చేస్తామని చెప్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే మేమే కడతామని చెప్తున్నాడు మోడీ. మీరు ఎప్పుడు పోయి చూడండి, చెర్లపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ మలమూత్రాలతో ఉండేది. మీరు ఇప్పుడంటే మీరు ట్రైన్లలో పోరు, కానీ మలమూత్రాలతోటి కంపవాసన కొట్టేది రైల్వే స్టేషన్. ఇలా మీరు ఒకటి చూడండి, అమెరికాలో కూడా ఉండదు. నా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంత గొప్పగా ఉంటుంది. 450 crore రూపీస్ కట్టింది. ఎయిర్పోర్ట్ కంటే కూడా మోడర్న్గా ఉన్నది. అలా అందువల్ల వందే భారత్ రైలు కావచ్చు, ఇవాళ ఈ రైల్వే ప్లాట్ఫామ్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇలా మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇవాళ రోడ్లు కావచ్చు, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మోడీ గారు డెవలప్మెంట్ మీద ఓట్లాడుతుంది తప్ప కేవలం జైశ్రీరామ్ మీద ఓట్లాడుతున్నారనే భావన అవుతుందో అది శుద్ధ తప్పు. ఎక్కువ తక్కువ కళ్ళు నెతికెక్కి మాట్లాడకూడదు. మన పరిధి, మన స్థాయిని బట్టి మాట్లాడాలి తప్ప దాన్ని మించి మాట్లాడితే తప్పకుండా ప్రజలు గమనిస్తారనేటువంటి సోయి ఉండాలని చెప్పి ఇవాళ కోరుతూ, ఇవాళ మొన్న హామీలు ఇచ్చింది. మీరు అన్నారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏదైనా పని చేస్తే పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్ ఉండాలి, మనీ ఓరియంటెడ్ పాలసీస్, పవర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.